గురుదేవులు ఎందుకు ఇలా ప్రవర్తించారు? అత్తగారు, భార్య, అత్తగారు గ్రామానికి చెందిన అనేక మంది, ఇంతమంది వస్తే ఇతను ఇలా అంటూ ఉంటే ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు ఎవరికి అర్థం కాదు, కారణం తెలియదు. తపస్సానంద స్వామీజీ గారు శారదాదేవి జీవిత చరిత్ర రాశారు. ఈ సంఘటన గురించి తపస్సానంద స్వామీజీ ఏమన్నారంటే, ఒకవేళ హృదయ కోరికకు విరుద్ధంగా మాతృదేవి మిగిలిన వారు అక్కడే ఉండి ఉంటే ఏం జరుగుతుంటుంది చెప్పండి? నువ్వెవరు చెప్పడానికి? ఇది మా అల్లుడిల్లు, నా కూతురిల్లు, మేము ఇక్కడే ఉంటాం అని ఎదురు తిరిగి వాళ్ళు అక్కడే ఉన్నారనుకోండి, రామకృష్ణ గారు చెప్పినా చెప్పకపోయినా అలా జరిగింది అనుకోండి, అప్పుడు ఏమయ్యేదిట? చీటికి మాటికి దెబ్బలాడుతూ వారందరినీ ఇంకా బాధించేవాడు. ఊరికే ఉండనిస్తాడా? 5 నిమిషాలకు ఒకసారి వెళ్ళి అందరినీ ఇంకా బాధ పెడుతూ నానా దుర్భాషలు ఆడేవాడు. అందుకని వాళ్ళు వెళ్ళిపోవడమే మంచిదైంది. పైగా భవిష్యత్తుని ఎదిగినటువంటి శ్రీరామకృష్ణుల వారు, ఆయన తెలుసు త్వరలోనే ఇతని యొక్క దిద్దుడుకుతనానికి దక్షిణేశ్వరం వదిలి వెళ్ళిపోయే రోజు ఆసన్నమైంది. కొన్ని తప్పులు చేయాలి కదా, ఎలా ఊరికే వెళ్ళగలడు? శిశుపాలుడు 100 తప్పులు చేసేదాకా శ్రీకృష్ణుడు ఊరుకున్నాడా లేదా? ఏమైనా చేయగలిగాడా? చేయలేదు. శ్రీరామకృష్ణ గారు కూడా సమయం ఆసన్నమైంది, ఎలాగూ దక్షిణేశ్వరం వెళ్ళిపోతాడు, ఇప్పుడు ఎందుకులే అని ఆయన కూడా ఊరుకున్నారేమో అని తపస్సానంద స్వామీజీ గారు రాశారు. తర్వాత యథార్థానికి హృదయరామ అలా ప్రవర్తించి ఉండకూడదు. మాతృగా వెళ్ళిపోయింది వెనక్కి. తర్వాత కొద్ది రోజుల్లోనే త్రైలోక్య మధునాథ్ యొక్క కొడుకు, ఆయనకి ఒక అందమైన చిన్నపిల్ల ఉంది, ఆడపిల్ల, ఒక 9 సంవత్సరాల పిల్ల. బెంగాల్లో ఒక విధానం ఉంది. ఏమిటి అని అంటే, కుమారి పూజ అని జరుపుతారు. పెళ్ళి కానీ పెద్ద పిల్లలు కానీ ఆడపిల్లలకి కుమారిగా భావిస్తూ పూజ చేయడం అక్కడ అలవాటు. ఈ పిల్ల అటు ఇటు చెగున పరిగెత్తూ ఉంటే ఆ పిల్లని పట్టుకొని నీకు రేపు పూజ చేస్తాను అని. ఆ పిల్లకి ఏం తెలుసు పాపం, రోజు చూస్తూనే ఉంటుంది కదా గుళ్ళో. నేను పూజ చేస్తాను అన్నాడు. పక్కకు తీసుకువెళ్ళి ఆ అమ్మాయిని కూర్చోబెట్టి కుమారిగా ఆయన పూజ అంతా చేశాడు. కాళ్ళకి పారాణి అలాగే ఉంది, అది ఆరలేదు, ఆయన తీయలేదు. ఆ పారాణిని చూసి ఆ పిల్ల తల్లి అడిగింది, ఎవరు పెట్టారు నీకు ఈ పారాణి? పూజారి గారు పెట్టారు. ఎవరు పూజారి? హృదయరామ్. అప్పుడు పూజ చేస్తున్నాడు. పూజారి పెట్టాడు, నాకు పూజ చేశాడు అని చెప్పింది. ఇంకొక విశ్వాసం కూడా ఉంది. తల్లిదండ్రుల అనుమతి లేకుండా
రహస్యంగా ఎవరికి తెలియకుండా ఇలా గనక పూజలు చేస్తే త్వరలో పెళ్ళైన కొద్ది కాలానికే ఆ పిల్లకి వైభవ్యం వస్తుంది అని ఒక భయం. అందువల్ల ఆ పిల్ల తల్లి ఏడవడం మొదలెడుతుంది, ఇలా చేశాడు అని. త్రైలోక్యనాథు ఓనర్, ఆ గుడికి అంతటికి మేనేజరు, ఓనరు. ఊరుకుంటాడా? హృదయరాముని వెంటనే బయటికి గెట్టాడు. నువ్వు వెళ్ళిపో, బయటకు అన్నాడు. బయటికి వెళ్ళిపో అంటే ఎవరు వెళ్ళాలి బయటికి? హృదయరాము కదా వెళ్ళాలి. అతను రామకృష్ణ వారి వద్దకు వచ్చి, త్రైలోక్య మనల్ని వెళ్ళిపోమంటున్నాడు, పద ఇద్దరు వెళ్ళిపోదాం అని అంటే, రామకృష్ణ వారు ఏమనుకున్నారు, నన్ను కూడా వెళ్ళమన్నాడేమో అని అనుకొని భుజాలు ఒక ఉత్తరీయం వేసుకొని రామకృష్ణ వారు కూడా బయలుదేరారు. రామకృష్ణ వారు గనుగా నడుస్తూ గేట్ దగ్గరికి వెళ్ళడం త్రైలోక్యం చూశాడు. చూడగానే, బాబా ఎక్కడికి వెళ్తున్నారు, మీరెందుకు వెళ్తున్నారు, మిమ్మల్ని వెళ్ళమనలేదు, హృదయనే వెళ్ళమన్నాను, మీరు ఉండండి అని మళ్ళీ కాళ్ళ మీద పెట్టి బతికిలాడితే అప్పుడు రామకృష్ణ మళ్ళీ లోపల వచ్చారు. హృదయని మాత్రం బయటికి పంపించారు. ఆయన ముందే చెప్తారు హృదయకి, ఏమని చెప్తారు, నువ్వు నన్ను ఎన్నన్నా పర్వాలేదు, కానీ మాతృదేవి విషయంలో తొందరపాటుగా చూపించి ఏదైనా అంటే బ్రహ్మ రుద్రాదులు కూడా నిన్ను క్షమించరు, తర్వాత నీ ఇష్టం అని చెబుతారు. కరెక్ట్గా అలాగే చేశాడు. చేసిన అతి కొద్ది రోజుల్లోనే అతన్ని మెడబెట్టి బయటికి గెట్టే పరిస్థితి వచ్చింది. ఇది తలుచుకుంటే రామకృష్ణ వారి చేసి ఉండొచ్చు, కానీ ఎలాగో వెళ్ళిపోతాడంటే ఆయన ఊరుకున్నారు. తప్పులు పూర్తవ్వాలి కదా, అలాగా ఆయన ఏమి అనుకోవడానికి ఇంకో కారణం ఏంటి అంటే, తన శరీరాన్ని ఎన్నో సంవత్సరాలు సంరక్షించాడు, కాపాడాడు. ఒకవేళ హృదయరాము లేకపోతే గంగా నది స్నానానికి వెళ్ళినప్పుడు ఆ గంగా నదిని చూస్తూనే ఆయన గంగలో మునిగిపోయి ఉండేవాడు. ఎప్పుడు ఈయన వెళ్ళేవాడు. అలాగా రామకృష్ణాన్ని కాపాడుతూ ఉన్నందుకు కృతజ్ఞతగా కూడా శ్రీరామకృష్ణ వారు ఏమి మాట్లాడేవారు కాదు, క్షమించి వదిలేశారు ఒకప్పుడు సహాయం చేసినందుకు అని కూడా మనం అనుకోవాలి. అందువల్ల గ్రామానికి వెళ్ళేవారితో మాతృదేవిని రమ్మని గురుదేవులు కబురు పంపించారు. వీళ్ళు బయలుదేరారండి జయరాంబాటికి. బయలుదేరిన వాళ్ళని హృదయరాముకి తెలియకుండా శారదాదేవికి కబురు పంపారు. వీళ్ళు వెనక్కి వచ్చేయండి, వెళ్ళవద్దు అని కబురు పంపారు. ఎవరితో? లక్ష్మణుడు అనేటువంటి ఆయనతో. అప్పుడు శారదాదేవి, నేను ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నాను. ఎవరి వల్ల? హృదయరాము వల్ల. చెప్పకపోయినా అదే అర్థం. నేను ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నాను. నియమితుడయ్యాక రాములాలు కూడా ఇతర పూజారులతో కలిసిపోయి నా వైపు తిరిగి కూడా చూడటం లేదు. రాములాలు కూడా సరిగ్గా లేడు, హృదయరాము ఇలా ఉన్నాడు. వీళ్ళ వల్ల నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను. దయచేసి కనుక దయచేసి నువ్వు సత్వరమే ఇక్కడికి రావడం మంచిది. ఈ విషయాన్ని చెప్పగానే
శ్రీరామకృష్ణ గారు మళ్ళీ కబురు పంపారు. ఏమని? దయచేసి నువ్వు సత్వరమే ఇక్కడికి రావడం మంచిది. సరే ఇప్పుడు వెళ్తే వెళ్ళు, కానీ వీలైనంత తొందరలో మళ్ళీ రావడం మంచిది అని శ్రీరామకృష్ణ గారు చెప్పారు. తర్వాత మామూలు పల్లకి లేదా కప్పుకున్న పల్లకి లేదా ఏ వాహనం దొరికినా నువ్వు వెంటనే బయలుదేరి రావాల్సింది. రామకృష్ణ గారు శారదాదేవితో చెప్తున్నారు, నువ్వు ఇప్పుడు వెళ్ళు, కానీ త్వరలో రా. ఏమంటున్నారు? కప్పు ఉన్నటువంటి పల్లకి కానీ కప్పు లేనటువంటి పల్లకి కానీ ఇతను ఏ వాహనమైనా కానీ తీసుకొని నువ్వు వచ్చేయి. ఇంకా ఉన్నారు, డబ్బు 10 10 ఇంకా ఎక్కువైనా పర్వాలేదు, డబ్బులు నేను ఏర్పాటు చేస్తాను, నువ్వు ఎలాగైనా వచ్చేయని బతుకులాడుకుంటున్నారు. ఇది ఒక రకంగా బతుకులాడటమే కదా దయచేసి అని అంటే అర్థం. ఖర్చులు ఎంతైనా నేను చూసుకుంటాను అంటూ మళ్ళీ శారదాదేవి కబురు పంపించారు. కానీ ఆవిడ ఏం చేసింది? 1 సంవత్సరం తర్వాత 82 ఫిబ్రవరిలోనే దక్షిణేశ్వరం వచ్చారు. అప్పుడే ఆవిడకి కాళీమాత యొక్క అనుజ్ఞ కలిగింది. నువ్వు ఎప్పుడు సంకల్పిస్తే అప్పుడు వస్తానని చెప్పారు కదా, ఇంతకాలం పట్టిందా ఆ సంకల్పం నెరవేరడానికి. ఆ తర్వాత గురుదేవులు జీవించి ఉన్నంత వరకు, ఆ గురుదేవులు జీవించి ఉన్న కాలంలో 1884లో రామ్లాల్ వివాహానికి, తర్వాత 85లో మరొకసారి శారదాదేవి జయరాం భట్ వెళ్ళి వచ్చారు. ఇది ఇకపోతే 85వ సంవత్సరం ప్రారంభంలో మాతృదేవి దక్షిణేశ్వరానికి వచ్చినప్పుడు గురుదేవులకు చిన్న ప్రమాదం జరిగింది. ఆయన కింద పడ్డారు. ఆ కింద పడ్డప్పుడు కుడి భుజం గూడు జారింది. మాతృదేవి వచ్చినప్పుడు గురుదేవులు ఆవిడతో అంటున్నారు, అవును నువ్వు ఏ రోజు బయలుదేరావు అని అడిగారు. గురువారం మధ్యాహ్నం అని ఆవిడ బదులు చెప్పారు. అవి వెంటనే గురుదేవులు, అందుకే నాకు ఈ ప్రమాదం జరిగింది, గురువారాలు ప్రయాణాలు చేయకూడదు వెస్ట్ బెంగాల్ వాళ్ళ ప్రకారం. మనం ఎప్పుడు చేయకూడదు? ఏ వారం చేయకూడదు? శుక్రవారం చేయకూడదు. శుక్రవారాలు మనం బయటికి వెళ్ళాం. వెస్ట్ బెంగాల్లో గురువారాలు. మనం అమావాస్య రోజు ఏమీ చేయం, బయటకు అసలు వెళ్ళాం. తమిళనాడులో అమావాస్య రోజే వెళ్తారు, వాళ్ళకి చాలా మంచి రోజు. ఏం చూడ అక్కడ అమావాస్య ఉంటే చాలు వాళ్ళకి. అలా ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. నువ్వు గురువారం బయలుదేరావు కాబట్టే నా చెయ్యి గూడు జారింది అని పాపం ఆవిడ ఎంత బాధ కలుగుతుందండి. గురువారం రోజులలో యాత్రలు ప్రారంభించడం బెంగాలులో అమంగళకరం. అది మనకి శుక్రవారాలండి. శుక్రవారాలు వెళ్ళొద్దు అని మా పెద్దవాళ్ళు అంటా నాకు తెలియదు, వాళ్ళు అనగా విన్నది నేను చెప్తున్నాను. నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ రా అన్నారు. అయ్యో పాపం గూడు జారిందిట, ఆవిడ గురువారం వచ్చారని, నువ్వు మళ్ళీ వెళ్ళి మళ్ళీ రా. ఏమంటే జయరాం భట్ అంటే ఆవిడ కోదాడ వెళ్ళి వచ్చినట్లా 80 కిలోమీటర్ల దూరం, అది కూడా నడిచి కానీ పల్లెకిలో కానీ రావాలి. అది ఎంత తేలిగ్గా చూపారు చూడండి.
నువ్వు రావడం, నా గూడు విరగడం, మళ్ళీ వెళ్ళు, మళ్ళీ రా అనేసాను. రామకృష్ణారు ప్రాక్టికల్గా ఎంత కష్టం ఉంటే ఎంత దూరం నడవడం. నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ రా. అప్పుడు మాతృదేవి ఆ రోజే బయలుదేరాలి అని అనుకున్నారు. అది చెప్పితే ఏం చేయాలి? సరే బయలుదేరదాం అని అనుకున్నారు. ఒకరోజు అక్కడ ఉండి తర్వాత వెళ్ళమని గురుదేవులు చెప్పినందువల్ల అలాగే చేశారు. ఒకరోజు ఉండి వెళ్ళు, అలసిపోయావు, తర్వాత రోజు వెళ్తారు అని చెబితే ఆవిడ ఒకరోజు ఉండి ఆ తర్వాత రోజు ఆవిడ బయలుదేరారు. తర్వాత ఒక మంచి రోజున తిరిగి వచ్చారు. ఆ తర్వాత గురుదేవులు జీవించినంత కాలము మాతృదేవి జయరాంబాటి వెళ్ళలేదు. అది జరిగిన ఈయనేమో ఎందుకు వచ్చావు వెళ్ళు అని పంపించాడు. ఆవిడ సంవత్సరాల తర్వాత కష్టపడి వస్తే నువ్వు గురువారం ఎందుకు బయలుదేరావు, నాకు చేయి విరిగింది, మళ్ళీ వెళ్ళు అన్నారు. పాపం మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. ఒకసారి ఈయన ఉదయరాం పంపితే ఇంకోసారి రామకృష్ణ వారే పంపారు. ఇంకోసారి ఏం జరిగింది? జయరాంబాటి నుండి దక్షిణేశ్వరం వెళ్ళే దారిలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరుగుతుంది. ఇది శారదాదేవి జీవిత చరిత్రలో పర్వలేని ఘట్టం. ఏమిటా ఆ సంఘటన అంటే, ఇక్కడ శారదాదేవికి ఆవిడ కనపరిచే అపారమైన ప్రేమకు ఒక ఉదాహరణగా ఈ సంఘటన నిలుస్తుంది. హద్దులు లేని ఆవిడ ప్రేమ, ఎటువంటి ప్రేమమయి శారదాదేవి అనేది దీనికి ఇది అర్థం పడుతుంది. పొదుపుగా ఖర్చు పెట్టే స్వభావం శారదాదేవి సహజంగానే చాలా పొదుపుగా ఖర్చు పెడుతుంది. చాలా సరళంగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. ఆవిడ గోలాత్మ ఒకరోజు అన్నారని చెప్పి ఒక్క బంగారపు గాజులు తప్ప మిగిలిన ఆభరణాలన్నీ ఆవిడ మానేసి జయరాంబాటిలో నీళ్ళల్లో ఆవిడ శరీరాన్ని, తన ప్రతిబింబాన్ని చూసినప్పుడు ఇదా శరీరం, దీనికా ఇన్ని అలంకారాలు అవసరం అని ఒక విరక్తి భావం కలిగి అప్పటి నుంచి ఇతర స్త్రీలలాగా కాకుండా అలంకారాలకి, వాటికి, ఆభరణాలకి, వాటికి దూరంగా ఉంటూ శారదాదేవి మొదలెట్టారు. ఆల్రెడీ పొదుపుగా ఖర్చు పెట్టే స్వభావం, డబ్బు కొరత కూడా ఉంది ఆ రోజుల్లో. డబ్బు కొరత కారణం, ఇంకే కారణమైనా కానివ్వండి, మాతృదేవి పలుసార్లు జయరాంబట్టి కామర్పుకూరు నుండి దక్షిణేశ్వరానికి కాలు నడకనే వెళ్ళి వచ్చేవారు. ఎక్కువ భాగం కాలు నడకనే వెళ్ళి వచ్చేవారు. జయరాంబట్టి పల్లెకేంటి బోర్డు అవుతుంది. ఒకసారి ఇలా నడిచి వెళ్తూ ఉన్నప్పుడు ఆరంబాగ్ అనేటువంటి ఊరిని ముందు చేరుకోవాలి. ఈ ఆరంబాగ్ అనేది ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక పట్టణం, అంటే చిన్న టౌన్ అంటారు. మరి పల్లెటూరు కాదు, మరి పట్టణం కాదు, ఒక చిన్న మీ హుజూర్ నగర్ లాగా అనుకోండి. ఇంతకన్నా
అంత హుజూర్ నగర్ అంత ఉంటుంది అంతే. ఆరంబాగ్ అనేటువంటి ప్లేస్. ఈ నడిచి వచ్చే వాళ్ళు ముందేం చేస్తారు, ఆరంబాగును చేరుకుంటారు. ఆ తర్వాత 8-10 మైళ్ళు ఆరంబాగు నుంచి నడిచిన తర్వాత ఒక అడవిలోకి ప్రవేశిస్తారు. దగ్గర దారి అవుతుంది అది. అడవి ద్వారా వెళ్ళాలి, తేలిగ్గా వెళ్ళవచ్చు అని ఒక కారణం. అడవి మార్గం అనేటప్పటికీ ఒక్కళ్ళు వెళ్ళగలరా? ఒక్కళ్ళు వెళ్ళలేరు, గుంపులు గుంపులుగా వెళ్ళేవారు. ఈవిడ కొంతమందితో కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఆవిడొక్కతే కాదు, ఆ 8-10 మైళ్ళ దూరం నడిచారు ఆరంబాగ్ నుంచి. అప్పటిదాకా ఏం సమస్య లేదు. అక్కడి నుంచి అడవి మార్గంలోకి. ఇప్పుడు అడవులు ఎలా ఉంటాయో పిల్లలకి చూపిద్దామన్నా కూడా టీవీల్లోనూ మొబైల్లోనూ చూపించాలి తప్ప అడవులు ఎక్కడున్నాయి చూపించడానికి? ఉన్నాయా? లేవు కదా. ఆ రోజులు అన్నీ అడవులే. 170 సంవత్సరాల క్రితం హుజూర్ నగర్ ఎలా ఉండేది ఎవరికి తెలుసు? చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్ప చూసిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇలా అయితే ఉండేది కాదు ఖచ్చితంగా. అంతా అడవులే కదండి. అలాగే ఆ రోజు అడవుల్లో వెళ్ళడం అని అంటే పురాణాల కాలంలో అడవుల్లో నడవటం లాంటిది కాదు. నిజంగానే అడవిలోనే నడిచారు. అలా నడుస్తూ ఒక 10 మైళ్ళ దూరం వెళ్ళిన తర్వాత తేలో భేలో ఆ ఊరి పేరు. తేలో ఒక ఊరు, భేలో ఒక ఊరు. ఈ తేలో దగ్గర మొదలవుతుంది, భేలో దగ్గర ఆగుతుంది. ఈ తేలో భేలో అనే ప్రాంతం నుంచి దాటి వెళ్ళాలి. అక్కడ ఒక అమ్మవారి గుడి ఉంటుంది తేలో అనే చోట. ఇప్పుడు ఉంది. ఇప్పుడు అది బ్రహ్మాండ ఊరు. బస్సులు వెళ్తాయి అక్కడికి. చక్కగా బస్సులో దిగి కారులో దిగి ఆ గుడిని చూసుకొని మళ్ళీ కారులో దర్జాగా వెళ్ళిపోవచ్చు కామార్పకూరు. అప్పుడు ఆ ఊరు వెళ్ళాలంటే నడిచే వెళ్ళాలి. తేలో అనేటువంటి ఊరు. అక్కడ ఒక భయంకరమైన కాళీదేవి విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని పూజించే వాళ్ళు ఎవరు? బందిపోట్లు. బందిపోట్లలో కూడా భక్తి ఉంటుంది. ఎందువల్ల అమ్మవారిని మొక్కుకుంటారు వాళ్ళు. ఈరోజు పట్టుబడకుండా ఎంత డబ్బు చిక్కినా అందులో నీకు కూడా కొంత వాటా ఇస్తాం, షేర్ ఇస్తాం. ఆవిడకి కూడా ఆశ చూపిస్తారు, షేర్ ఇస్తామని చెప్పి ఆవిడని మొక్కుకొని వెళ్తారు. వచ్చిన తర్వాత కొంత డబ్బు ఆ గుడి కోసం ఖర్చు చేస్తారు. ఆవిడ కూడా ఉంటే అంతే కదా. ఆవిడ బందిపోట్ల దేవత, వాళ్ళు ఆరాధించేటువంటి దేవత. ఒక పచ్చిక మైదానాన్ని దాటి మళ్ళీ అక్కడి నుంచి ఈ తేలో బెల్లో నుంచి తారకేశ్వరుడు రావాలి. ఆరంబాగు తర్వాత కొంచెం దూరం నడిచాక ఒక 10-15 కిలోమీటర్ల దూరంగా ఒక అడవి. 15 కిలోమీటర్ల అడవి. ఏదో చిన్న అడవి కాదు. కాలువ దాటినట్టు ఇటు నుంచి అటు దాటడం కాదు. ఆ అడవి దాటాలంటే 10-15 కిలోమీటర్లు నడవాలి. తేలో నుంచి బేలో దాకా, తేలో బేలో అనే ప్రాంతాన్ని దాటుకుంటూ వెళ్ళాలన్నమాట. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తారు? తారకేశ్వరుడు వెళ్తారు. ఇక అక్కడి నుంచి మామూలు సమస్య లేదు. ఈ ప్రాంతంలోకి మాత్రం ఒక్కళ్ళుగా వెళ్ళకూడదు, గుంపులుగానే వెళ్ళాలి. లేకపోతే అడవి దొంగలు ఏం చేస్తారు? కొట్టి
ఉన్నది పీక్కొని వెళ్తారు. ఈ పచ్చిక మైదానాలు ఉన్నాయి అక్కడ కొన్ని, అడవిలో కూడా పచ్చిక మైదానాలు ఉన్నాయి. ఆ పచ్చిక మైదానాలని దాటాకనే తారకేశ్వరం వస్తుంది. అక్కడ ఒక అడవిలోనే ఒక మైదానం ఒకటి ఉంది, ఖాళీ స్థలం. ఆ మైదానానికి పేరు కైకలాల్. కైకలాల్ అనేటువంటి ఒక మైదానం. దాన్ని దాటి వైద్యవాడి అనే ఒక ఊరిని చేరుకొని అక్కడ గంగా నదిని దాటాలి. ఇంత కష్టం అండి ఆ యాత్ర, అంత ఈజీ కాదు. జయరాంపేట నుంచి దక్షిణేశ్వరం నడవాలి అని అంటే జయరాంపేట నుంచి ముందు కామార్పుకు రావాలి, కామార్పుకు నుంచి ఆరంబాగ్ రావాలి, ఆరంబాగ్ వచ్చిన తర్వాత 10-15 కిలోమీటర్లు వ్యాపించి ఉన్నటువంటి అడవి మార్గంలో ప్రయాణం చేయాలి. ఆ అడవికి పేరు తేలో భేలో అనేటువంటి చోటు నుంచి ప్రయాణం చేయాలి. ఆ తర్వాత ఒక పచ్చిక మైదానాన్ని దాటి వెళితే అక్కడ తారకేశ్వరుడు ఉంటుంది. ఆ ప్రాంతంలోనే ఆ తేలో బెల్లలోనే కైకలాల్ అనేటువంటి ఒక మైదానం. దాన్ని దాటి వైద్యవాడి అనే ఊరిని చేరుకుంటే అక్కడ గంగా నదిని దాటాలి. ఈ 2 మైదానాలు, ఒకటి పచ్చిక మైదానం, ఇంకోటి కైకలాల్ మైదానం ఉన్నాయి కదా, ఈ 2 మైదానాలు కూడా బందిపోటులకు ఆలవాలం. వాళ్ళు అక్కడ ఉంటారు. చక్కగా వాళ్ళ రెసిడెన్షియల్ ఏరియా అది, ఉండే చోటది. ఇప్పుడు వీళ్ళందరూ జయరాంపేట నుంచి బయలుదేరారు. కొంతమంది భక్తులు, ఆ డివోటీస్, ఊళ్ళో వాళ్ళు. అలాగా పగలు, మధ్యాహ్నం, సాయంత్రం వేళాపాళ లేకుండా బాటసార్లు తిరుగుతూ ఉంటారు. వీళ్ళ చేతుల్లో చిక్కి ప్రాణాలు కోల్పోయినట్లు ప్రజలు నేటికి చెప్పుకుంటూ ఉంటారు. ఏం నిర్దాక్షిణ్యంగా చంపి పారేస్తారు బందిపోట్లు. తేలో భేలో 2 సమీప గ్రామాలకు 2 మైళ్ళ దూరంలో ఆ 6 మైళ్ళు ఉంటుంది. తేలో భేలోకి 2 మైళ్ళ దూరంలో ఉంటుందంట. దాని నడుమ తన కోరలను బయటకు చాచి ఒక భయంకరమైన కాళికాదేవి విగ్రహం వెలసి ఉండడం నేటికి కూడా చూడవచ్చు. ఇందాక చెప్పాను కదా, బందిపోట్లు పూజించే కాళికాదేవి విగ్రహం చాలా ఎత్తుగా ఉంటుంది. 6 అడుగులు 8 అడుగుల ఎత్తులో ఉంటుంది. కోరలు చాచి చాలా భయంకరంగా ఉంటుంది. కాళికాదేవి విగ్రహం ఉన్న చోటుని ఈరోజు కూడా మనం చూడవచ్చు. ఆ కాళికాదేవిని తేలోభేలో వాసులు ఎవరు పిలుస్తారు? బందిపోట్ల కాళి. ఆవిడికి పేరు అది, బందిపోట్ల కాళి. మన భద్రకాళి, రుద్రకాళి, శ్మశాన కాళి ఇవన్నీ చూసాం. బందిపోట్ల కాళిని చూడాలంటే అక్కడికి వెళ్ళాలి, వెళ్ళి చూడవచ్చు. బందిపోట్లు ఆ కాళికను పూజించిన తరువాతే దోపిడీలు కానీ హత్యలు కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆ అమ్మవారి ఆశీర్వాదం తీసుకునే హత్యలు చేస్తారు, అమ్మవారి ఆశీర్వాదం తీసుకునే దొంగతనాలు చేస్తారు. వాళ్ళకి భక్తుంది లేదని ఎలా చెప్పగలం? వారి బారి నుండి తప్పించుకోవడానికి ఈ 2 ప్రాంతాలలోనూ ప్రజలు గుంపులుగానే వెళతారు. అది కూడా ఎప్పుడు వెళ్తారు? పగటి పూట. చీకటి పెడితే ఎవరు అటువైపు వెళ్ళకూడదు. అడవుల్లో జనరల్గా జంతువుల భయాలు ఉంటాయి.
ఇక్కడ ఈ జంతువుల భయాలు, బందిపోట్లు అనే జంతువుల భయాలు. ఒకసారి ఏమైంది, లక్ష్మీ శివరాం, ఈ లక్ష్మీ శివరాం అనేటువంటి వాళ్ళు శ్రీరామకృష్ణుల వారి అన్న కుమార్తె, అన్న కుమారుడు, అంటే ఈయన బాబాయ్ అవుతారు రామకృష్ణుల వారి పిల్లలకి. వాళ్ళతో పాటు ఇప్పుడు పిన్ని కదా, వాళ్ళతో పాటు వాళ్ళతో మరికొందరితో కూడా కలిసి కామార్పూర్ నుండి దక్షిణేశ్వరం బయలుదేరారండి. ఆరంబాబు చేరుకున్నారు. ముందర ఆరంబాబు చేరుకోవాలి కదా, అక్కడి దాకా ఇబ్బంది లేదు. ఇంకా రాత్రి కాలేదు. జనరల్ ఏం చేస్తారు, త్వరలో చీకటి పడుతుంది అని అంటే భయపడి ఆ 12 కిలోమీటర్ల ప్రాంతం ఏదైతే ఉందో ఈ తేలో మేలో అనే ప్రాంతం దాటరు, చీకట్లో ఇరుక్కుంటే కష్టం అని. ఓ రోజు అక్కడ ఉండి మన్నాడే వెళ్తారు ఆలంబాగ్లో ఉండి. ఈ వీళ్ళు చేసట ఇంకా రాత్రి కాలేదు, ఆ రాత్రి అయ్యే లోపల మనం ఆ తేలో మేలో దాటి వెళ్ళవచ్చు అని చెప్పి రాత్రికి అక్కడ బస చేయకుండా ముందుకు సాగారు. ఇది వాళ్ళు చేసిన పొరపాటు. అలా దాటాలి అనంటే చాలా వేగంగా నడవాలి. చీకటి పడే లోపల దాటాలి అనంటే ఆ వచ్చిన వాళ్ళందరూ బాగా నడవగలిగిన వాళ్ళు. శారదాదేవి ఆ వేగంతో నడవలేదు. ఎలా నడవగలిగి పాపం. అక్కడ బస్సు చేయకుండా ముందుకు సాగారు. నడిచి నడిచి మాతృదేవి బాగా అలసిపోయారు. ఇక ఆవిడ నడవటం కాలేదు పాపం, అలసిపోయారు. అయినా ఆగకుండా నడుస్తూనే ఉన్నారు. 4 మైళ్ళు కష్టపడి నడిచిన తర్వాత ఇంకా ఎన్ని మైళ్ళు నడవాలి, ఇంకో 6 మైళ్ళు నడవాలి, 6-8 మైళ్ళు నడవాలి. ఇప్పుడు నడిచింది 4 మైళ్ళే. 4 మైళ్ళు నడిచిన తర్వాత ఇక నడవలేక వెనకబడిపోయారు. ఇప్పుడు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి. ఈవిడ నడవలేదు, వాళ్ళని పట్టుకొని మనం ఎక్కడ ఇరుక్కుంటాం. ఇంక శారదాదేవి కూడా నాకు ఏదైతే అది అవుతుంది, ఈ పిల్లల్ని కూడా తీసుకొని మీరు ముందు ప్రయాణం కానివ్వండి, ఏదైతే అది అవుతుంది అని వాళ్ళని వెళ్ళమని చెప్పింది. వాళ్ళకి మనసు పెట్టలేదు శారదాదేవిని వదిలేసి వెళ్ళడం. శారదాదేవికి అప్పటికి ఏ వయసు ఉందండి, 82లో ఇది జరిగింది కదా, ఆవిడ 53లో పుట్టారు అంటే 29 ఏళ్ళు. 29 ఏళ్ళు అంటే పెద్ద వయసు కింద లెక్క కాదు కదా. అది కాకుండా ఈవిడ ఎంత అందమైన ఆవిడ, యువతి. అదవి ఎలా వదిలేసి వెళ్తారు వాళ్ళు? వదిలేకపోతే వాళ్ళకి ప్రమాదం. చూడండి, ఆవిడ వెంట వచ్చిన వారు చాలాసేపు వేచి ఉన్నారు. కొంచెం వేచి ఉన్నారు పాపం. ఎలాగన్నా ఈవిడిని కూడా తీసుకెళ్ళాలి, అలా వదిలేయకూడదు అని. వదిలేయడానికి ఎవరి మనసు చూపుతుందండి? ఆ మైదానం మధ్యకు చేరుకునేసరికి మాతృదేవి బాగా వెనకబడిపోయారు. వేచి ఉండి ఆమె వచ్చిన వెంటనే నిదానంగా నడిస్తే చీకటి పడకముందే ఈ మైదాన్ని దాటలేము. నువ్వు ఈ స్పీడ్లో నడిస్తే చీకటి పడినప్పటి లోపు మనం దాటలేము అని అర్థమైపోయింది వాళ్ళకి. అందరూ బందిపొట్ల వాత పడవలసిందే. వాళ్ళకి దయా దాక్షిణ్యం అంటూ ఏమీ ఉండదు. వారిలో
అసందిగ్ధత, భయము కలగడానికి తాను కారణమయ్యానని మాతృదేవి గ్రహించి వారితో ఏమంటుంది, తన కోసం వేచి ఉండవద్దు అని చెప్పి మీరందరూ తిన్నగా తారకేశ్వరుడు వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకోండి, వీలైనంత త్వరలో నేను తారకేశ్వర్లో మిమ్మల్ని కలుస్తాను అని చెప్పాను. మీరు వెళ్ళిపోండి, మీతో నేను నడవలేను, నా వల్ల కాదు. ఇప్పుడు ఏం చేయాలండి? వాళ్ళకి వేరే మార్గం లేదు. ఆవిడ వదిలేశారు. 29 ఏళ్ళ అందమైన యువతి అయిన శారదాదేవిని అక్కడ వదిలేశారు. వాళ్ళ బట్టి వాళ్ళు బయలుదేరారు. లేకపోతే అందరికీ ఇబ్బందే కదా. కాసేపటికల్లా అందరూ మాతృదేవికి కనుమరుగయ్యారు. మొత్తం వెళ్ళిపోయారు, గబా వెళ్ళిపోయారు. వాళ్ళందరూ దండిస్తారు. ఇప్పుడు అడవిలో ఎవరు మిగిలారు? శారదాదేవి ఒక్కతే మిగిలారు. అలాంటి పరిస్థితుల్లో ఒక్కరు ఉండాలంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత భయం ఉంటుంది చెప్పండి? మాతృదేవి వీలైనంత వేగంగా నడిచినా కూడా అలసట కారణంగా వెనుకబడిపోయారు. మైదానం మధ్య భాగానికి, అంటే ఈ తేలోలో మధ్య భాగానికి చేరుకున్న కాసేపట్లోనే చీకటి పడసాగింది. చీకట్లో ఎవరు వస్తారు? బందిపోట్లు వస్తారు. ఏం చేయాలో పాలుపోక మదన పడుతూ ఉన్నప్పుడు రానే వచ్చారండి దొంగలు. నల్లటి ఆకృతిలో ఒక దృఢకాయుడు భుజంపై ఒక దుడ్డు కర్రను పెట్టుకొని వేగంగా తన వైపు రావడం చూసింది. పెద్ద కర్రను పట్టుకొని దృఢకాయుడు అనేటువంటి వాడు కాస్త దూరంలో మరొక వ్యక్తి కూడా రావడం శారదాదేవి కనపడింది. ఆవిడెవరు? ఈ బందిపోటు దొంగ భార్య. ఆవిడ బందిపోటు, ఈవిడ కూడా భార్య భర్తలు ఇద్దరు ఈవిడ వైపు రావడం మొదలెట్టారు. ఇక అరవడం పనికిరాదు. అరవడం వల్ల ప్రయోజనం ఏంటి? ఏడ్చినందుల ప్రయోజనం ఏంటి? ఎలాగో వాళ్ళు చూశారు, ఈవిడ వైపు వస్తున్నారు, తప్పించుకునే మార్గం లేదు, సమస్యని ఎదుర్కోవాల్సిందే. ఒక ఆవిడ, ఈయన భార్యాభర్త అనుకుంటుంది శారదాదేవి. తర్వాత తెలుస్తుంది వాళ్ళిద్దరూ భార్యాభర్తలని. ఆవిడేం చేసిందిట? ధైర్యాన్ని కూడగట్టుకొని అక్కడనే నిలబడిపోయారు. ఇక్కడ ముందుకి లేదు, వెనక్కి లేదు. వెనక తప్పించుకోలేం, ముందు వెళ్ళాం. అదొక 5 కిలోమీటర్లు వచ్చేసి ఇంకొక 5 కిలోమీటర్లు వెళ్ళారు. సరిగ్గా మధ్యలోకి వచ్చాక ఆ దొంగలు తారసపడ్డారు. ఎటు వెళ్ళాక అలాగే నిలబడిపోయింది. ఎవరది? ఈ సమయంలో ఇక్కడ ఎందుకు నిలబడి ఉన్నావు? అటు పెద్దగా గద్దించాడు ఆ దొంగ. ఆ అరుపుకే గుండె అయిపోతుంది. అలాంటి అరుపు. ఎందుకు ఇక్కడ ఉన్నావు ఈ సమయంలో అనేటప్పటికీ శారద ఏ మాత్రము తొనకలేదండి. శారదాదేవి చూడండి, ఆవిడ మాతృదేవి శారదాదేవి నేరుగా అతని దగ్గరికి వెళ్ళింది. అతని దగ్గరికి వెళ్ళి అతన్ని ఆశ్రయించి అతన్ని తన తండ్రిగానే భావించి, నాన్న
నాతో పాటు వచ్చిన వారంతా ముందుకు వెళ్ళిపోయారు. ఆ బందిపోటుని ఆవిడ నాన్నని సంబోధిస్తుంది. నాన్న, నాతో పాటు వచ్చిన వాళ్ళంతా ముందు వెళ్ళిపోయారు, నేను దారి కూడా తప్పిపోయాడేమో తెలియదు, నన్ను వారి దగ్గరికి చేరుస్తావా అని అడిగింది. నన్ను తారకేశ్వరం తీసుకెళ్ళి చేరుస్తావా, వాళ్ళు అక్కడ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని అడిగింది బందిపోటు దొంగని. తర్వాత నేను దక్షిణేశ్వరం వెళ్తున్నాను, దక్షిణేశ్వరంలో రాణి రాస్మణి అనే ఆవిడ ఒక ఆలయాన్ని కట్టించారు. ఆలయంలో మీ అల్లుడు గారు ఉంటున్నారు. ఎవరు అల్లుడు గారు? ఆ బందిపోటు అల్లుడు. మా వారు ఉన్నారని చెప్పట్లా, మీ అల్లుడు గారు ఆ ఆలయంలోనే ఉంటున్నారు, నేను ఆయన వద్దకే వెళుతున్నాను, నన్ను అక్కడికి తీసుకెళ్తే ఆయన ఎంతో సంతోషిస్తారు అని చెప్పి ఇటు అల్లుడు అంటోంది, నాన్న అంటోంది. ఇంకెవరు లేరు, ఈవిడ ఒక్కతే. ఆవిడ ఎలా ఉంది? నిజంగా తన కూతురులాగే అనిపించింది. వయసు అంటూ ఉంటుంది కదా, ఒక 80 ఏళ్ళు ఆవిడ నాన్న అల్లదరుకో, అది ఎలా కుదురుతుంది చెప్పండి? ఆయనకి 110 ఏళ్ళు ఉండాలి, 100 ఏళ్ళు దాటి ఉండాలి కదా. ఈవిడ కరెక్ట్గా 29 ఏళ్ళు అనేటప్పటికీ ఆ బందిపోటు నాన్న పిలిచేటప్పటికీ తన కూతురే అన్న భావన కలిగింది. ఆయనలో ఆ భావన కలిగేటట్లుగా ఆవిడ మాట అటువంటి ఒక ప్రతిస్పందనని ఆ దొంగలో కలుగజేస్తుంది. ఎందుకు కలిగేది లేదు, అది చాలా సహజంగా నిజంగా ఒక కూతురు తండ్రిని ఎలా పిలుస్తుందో, నాన్న వాళ్ళు వెళ్ళిపోయారు, మీ అల్లుడు గారు దక్షిణేశ్వరంలో ఉన్నారు, నువ్వు ఆయన దగ్గరికి నన్ను తీసుకెళ్తావా, ఆయన చాలా సంతోషిస్తారు అని అనేటప్పటికీ ఈ లోపల ఆవిడ కూడా వచ్చింది. ఎవరు? ఆయన భార్యాభర్త ఇద్దరు వచ్చారు. ఇదంతా శారదాదేవి మాట్లాడుతున్న మాటలు వింటున్నారు. చూడండి ఆవిడ వచ్చాక ఏం చేస్తుందో చూడండి. ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడే వెనక ఉన్న వ్యక్తి కూడా అక్కడికి వచ్చారు. ఆ వ్యక్తి ఒక స్త్రీ. ఆవిడ చాలా దృఢకాయురాలు. ఈయనదిలావు, ఆవిడ అద్దెలావు. ఆవిడ ఆయన భార్య అని శారదాదేవి గ్రహించారు. అర్థమవుతుంది కదా, ఒక స్త్రీని చూడగానే మాతృదేవికి ఎనలేని ధైర్యం వచ్చింది. ఆ ధైర్యాన్ని పుచ్చుకొని ఆవిడ ఆ స్త్రీ బందిపోటు చేతులు పట్టుకొని, అమ్మా నేను నీ కుమార్తె శారదను పేరు చెప్పింది. ఆవిడకి చెప్పింది, వాళ్ళ నాన్నకి చెప్పలేదు, వాళ్ళ అమ్మకి చెప్తుంది. నేను నీ కుమార్తె శారదను, నాతో పాటు వచ్చిన వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, నేను ఈ ప్రమాదంలో చిక్కుకున్నాను, అదృష్టవశాత్తు నువ్వు నాన్న నన్ను కలిశారు. ఎంత న్యాచురల్గా అంటే చూడండి, లేకపోతే నేను ఏం చేసేదాన్నో నాకే తెలియదు అని అన్నారు. ఆ మాతృదేవి యొక్క ఆ సరళత, నిస్సంకోచంగా మాట్లాడిన వైఖరి, ఆవిడ మాటల పైన ఉన్న విశ్వాసము, ఒక మధురమైనటువంటి మాటలు ఆ బందిపోటు దొంగల మనస్సులను
శారదాదేవి సంబోధించడమే కాకుండా చాలా స్వతంత్రంగా సొంత వాళ్ళతో మాట్లాడినట్టుగా మాట్లాడుతుంది, తల్లిదండ్రులతో మాట్లాడినట్టే మాట్లాడుతుంది. వాళ్ళని చాలా ఆకట్టుకున్నాయి. అయిపోయిందా? అయ్యో, ఇది అయిపోయిన తర్వాత ఆఫ్ చేస్తాం, కొంచెం ఒక 5 నిమిషాలు ఆగాలి, ఇది అవ్వనివ్వండి. చూడండి, కులము, జాతి, సాంఘిక ప్రతిబంధకాలు ఇవన్నీ మర్చిపోయి ఆవిడకి వారు వెంటనే ఎలా స్పందించారు చూడండి. వాళ్ళు ఇంకా అద్భుతంగా స్పందించారు. మాతృదేవిని తమ సొంత కుమార్తెగానే భావించి ఊరడించారు. నీకేం భయం లేదమ్మా, మీ ఆయన వద్దకు మేము తీసుకెళ్తాము, ఇలా ఊరడించారు శారదాదేవిని. మాతృదేవి బాగా అలసిపోయి ఉండడం వాళ్ళు గమనించి ఎక్కడికి తీసుకెళ్లారు? తేలోభేలో గ్రామంలోని ఒక చిన్న దుకాణానికి తీసుకువెళ్ళి రాత్రి అక్కడనే బస చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. వీళ్ళిద్దరు ఆవిడ అక్కడ ఉంచారు. బందిపోటు భార్య తన దగ్గర ఉన్న గుడ్డలను నేలపై పరిచి పరుపులా తయారు చేసింది. ఆ బందిపోటు మరమరాలను కొనివచ్చి తినడానికి ఇచ్చాడు. వాళ్ళకి మరమరాలు ఉంటే చాలా వెస్ట్ బెంగాల్లోకి అక్కర్లేదు, ఆయన అవి తీసుకొచ్చి ఇచ్చాడు. తల్లిదండ్రులలా ప్రేమతో లాలించి మాతృదేవుని నిద్రపుచ్చి ఆ దంపతులిద్దరూ అక్కడనే కాపలా కాస్తూ ఉన్నారు. వీళ్ళు నిద్రపోలే, ఈవిడ మాత్రం నిద్రపోయింది. తెల్లవారుగానే వారు మాతృదేవిని లేపి సూర్యోదయానికి ముందుగానే తారకేశ్వర్ చేరుకున్నారు. తర్వాత 15 నిమిషాల తర్వాత మళ్ళీ చదువుతున్నాం.